ఇప్పుడు పిల్లలు ఇవ్వాలంటే గర్భఫలం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. మరి మీకాలకి ఎందుకు గర్భఫలం దేవుడి వల్ల అంటే అతను ఎంత దేవుని దృష్టిలో దావీదు ఎంత గొప్పవాడో మీకాలో దేవుని దృష్టిలో అంత చెడ్డది కనబడింది. ఈరోజు మనము మనుషుల దృష్టి కోసం కాదు, బైబిల్ అంటది కదా, నేను పైరూపాన్ని చూడను. నేను ఏం చేస్తాడంటే దేవుడు పైరూపాన్ని లక్ష్య పెట్టాడు. దేవుడు నీ హృదయ అంతరంగంలో దేవుడు పరిశీలన చేస్తాడు. మనుషులు చూస్తారని చేయొద్దు, ఎప్పుడు మనుషుల కోసం ఎప్పుడూ చేయకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు లక్ష్య పెడితే నీకు అది చాలు. నువ్వు దేవుని వరకు దేవుని కొరకు నువ్వు చేయాలి, అంతే తప్ప మనుషుల కొరకు కాదు. ఈరోజు నువ్వు అంతరంగంగా నువ్వు నీతిమంతుడివే ఉండొచ్చు, నువ్వు నీతిమంతుడు, కానీ ప్రజలు నువ్వు నీతిమంతుడు కాదంటే వాళ్ళు కాదంత మాత్రాన నువ్వు చెడ్డ వ్యక్తివి ఏం కాదుగా. దేవుడు నిన్ను అంగీకరిస్తే చాలు. కనుక దేవుడు హృదయ అంతరంగం లక్ష్య పెడతాడు. కనుక మన హృదయాన్ని దేవుడు చూస్తున్నప్పుడు, దావీదును దేవుడు తన హృదయాన్ని చూసినందుకే కదా అతను ఏర్పరచుకున్నాడు. మరి ఈరోజు నీ హృదయం ఎలా ఉంది?